మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాద్ డెవలప్ చెందుతుంది. విదేశీ టూరిస్టులు గతంలో 2014లోని 75,171 మంది వస్తే 2024లోని 1,55,313 మంది వచ్చారు. 2024లో భారత్కు వచ్చిన రోగులు 4,64,000 మంది. అందులోని హైదరాబాద్కి వచ్చిన రోగులు 1,51,000 మంది. అంటే భారతదేశానికి వచ్చిన రోగులు 4,64,000 అయితే భారతదేశానికి వచ్చిన రోగులు 4,64,000 అయితే అందులో హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు 1,51,000 మంది. ఈ విధంగా మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాద్ కొంతవరకు అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతానికైతే చెన్నై ఉంది మెడికల్ టూరిజం హబ్కి. ఇప్పుడు హైదరాబాద్ కూడా చెందుతుంది. అమెరికా, యూరోప్ దేశాలతో పోలిస్తే తెలంగాణలో చికిత్స ఖర్చులు 60 నుంచి 80% దాదాపుగా తక్కువ అవుతున్నాయన్నమాట. దాదాపు శతాబ్దం కాలంగా వైద్య సేవలు అందిస్తున్న ఉస్మానియా ఆసుపత్రితో పాటు నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి మొదలగు పలు కార్పొరేట్ ఆసుపత్రులు అధునాతన సాంకేతికతతో కూడిన రోబోటిక్ సర్జరీలు, టెలిమెడిసిన్తో పాటు కార్డియాలజీ, ఆర్థోపెటిక్స్, క్యాన్సరు, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, ఫెర్టిలిటీ చికిత్సలు అంటే ఐవీఎఫ్లు, అవయవ మార్పిడి చికిత్సలు మొదలైన నిపుణులతో సమర్థవంతంగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. అలాగే వైద్య ఖర్చుల విషయంలో అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు బైపాస్ సర్జరీ తక్కువగా $1,00,000 అంటే 87 లక్షలు అవుతుండగా హైదరాబాద్లో మాత్రం కేవలం $5,000. అక్కడ $1,00,000 అవుతుంటే హైదరాబాద్లోని $5,000 నుంచి $10,000 అంటే 4.5 లక్షల నుంచి 9 లక్షలలోనే ఖర్చు అవుతుంది. అదే గుండెకి సంబంధించిన ఖర్చులు, గుండె బైపాస్కి సంబంధించిన ఖర్చు అన్నమాట. మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీకి పాశ్చాత్య దేశాలు $40,000 నుంచి $80,000 అవుతుండగా హైదరాబాద్లో $5,000 లోపే అవుతున్నది మోకాలు రీప్లేస్మెంట్కి. అలాగే డెంటల్ సమస్యలకు విదేశాల్లో $5,000 అవుతుండగా మన దగ్గర $1,000 లోపే. దీంతో విదేశాల నుంచి వైద్య అవసరాలకు హైదరాబాద్ వస్తున్న సంఖ్య ఏటేటా పెరుగుతుంది. బైపాస్ సర్జరీ మొదలుకొని మోకాలు చెప్పుల వరకు తక్కువ ఖర్చుతో మన దేశంలోని చేయడం వల్ల యూరోప్, ప్రాచ్య, ఆఫ్రికా దేశాల నుంచి లక్షలాది మంది రోగులు మన ప్రతి సంవత్సరం భారతదేశం వస్తున్నారు. వీళ్ళు హైదరాబాద్లో ఎంచుకుంటున్న వారి సంఖ్య 30 నుంచి 40% కామన్. అందులోని 30% హైదరాబాద్కి వస్తున్నట్టు లెక్క తీసుకోవచ్చు. హైదరాబాద్లో ఆసుపత్రి నైపుణ్యం డాక్టర్లతో పాటు విదేశీయులతో ఇబ్బంది లేకుండా మాట్లాడే ఇంగ్లీషు, ఉర్దూ మాట్లాడేవారు సిబ్బంది ఉన్నారు కూడా. పాశ్చాత్య దేశాలతో పాటు యూరోప్, రష్యా, ఆఫ్రికా దేశాల నుంచి రోగులు ఆసక్తి చూపుతున్నారు. బంగ్లాదేశ్, ఇరాక్, కెన్యా, ఉజ్బెకిస్తాన్, సుడాన్ దేశాల నుంచి హైదరాబాద్ చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వైద్య వీసా అంటే ఈ వీసా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు నేపథ్యంలో విదేశీ రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో తెలంగాణ మెడికల్ టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతుంది. 2014 సంవత్సరంలో 75,171 మంది విదేశీ టూరిస్టులు హైదరాబాద్ వైద్య సేవల కోసం రాగా 2024లో అయితే 1,55,000 మంది వచ్చారు విదేశీ టూరిస్టులు. అదే సమయంలోని 2024 సంవత్సరంలోని 8.82 కోట్ల మంది రోగులు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసం తెలంగాణ వచ్చారు. అంటే దాదాపు 8 కోట్ల మంది వైద్య సేవల కోసం తెలంగాణ వచ్చారట. 8 కోట్ల మంది దేశంలోని. ఇప్పుడు మొత్తం మెడికల్ టూరిజం ఆదాయం 2025లో $8.7 బిలియన్ వస్తుంటే అందులో హైదరాబాద్ ప్రధాన వాటా అని చెప్తున్నారు. ఎందుకంటే హెల్త్ టెక్నాలజీ, రీసెర్చ్, సంప్రదాయ వైద్య విధానంతో కలిపి ఈ నగరం హైదరాబాద్ నగరం త్వరలోనే ఆసియా వైద్య గమ్యస్థానంగా ఒకటిగా మారుతుందని, చెన్నై తర్వాత డెవలప్ అవుతుందని అనుకుంటున్నారు. హైదరాబాద్తో పాటు చెన్నై, ముంబై, ఢిల్లీ కూడా మెడికల్ టూరిజం కీలకంగా మారాయి. కానీ వీటన్నిటికన్నా చెన్నై నెంబర్ 1గా ఉంది, నెంబర్ 2గా హైదరాబాద్ ఉంది. అలాగే మెడికల్ టూరిజం కానీ మిగతా ఉన్నాయి కానీ అక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ. ఇంకా ఐడిఎఫ్ ఏర్పడితే ఇంకా హైదరాబాద్లో ఇంకా తక్కువ రేట్లకు చేయాలి. అప్పుడు మొత్తం ప్రపంచానికి మెడికల్ టూరిజం హబ్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.